ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. మార్కెట్లు తడబడుతున్నాయి. డబ్బు విలువ ఊగిసలాడుతోంది. యుద్ధ భయాలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని నమ్మాలి? డబ్బా, డాలరా, షేర్లా? కాదు, ఇవేవీ కాదు. ఓ వస్తువు ఉంది. అది దేశాలకే కాదు, ప్రజలకు నమ్మకంగా ఉంటుంది. అదే బంగారం. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ బంగారం వైపే చూస్తున్నాయి. పెట్టుబడిదారులు కూడా దాని వెనుకే పెడుతున్నారు. ఎందుకంటే ఇదే సేఫ్ హెవెన్ అసెట్. అంటే సంక్షోభం వచ్చినా, మార్కెట్లు కుదేలైనా బంగారం మాత్రం ఎవర్ గ్రీన్ హీరోగా నిలబడుతుంది. అయితే అసలు ఈ బంగారానికి ఇంత విలువ ఎందుకు వస్తోంది? బంగారం ధరలు గాల్లో ఎలా తేలిపోతున్నాయి? ఈ సేఫ్ హెవెన్ అసెట్ అంటే ఏంటి? సేఫ్ హెవెన్ అసెట్ అంటే సంక్షోభ సమయంలో మన సంపదను భద్రంగా నిలుపుకునే ఆస్తి. దీన్ని చరిత్రలో ఎన్నోసార్లు మనం ప్రత్యక్షంగా చూసాం. ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడే కాదు, 2008లో ఆర్థిక మాంద్యం సమయంలోనూ, 2020 తర్వాత కోవిడ్ సమయంలోనూ స్టాక్ మార్కెట్లు పడిపోయిన ప్రతిసారి బంగారమే ఇన్వెస్టర్లను కాపాడింది. ఎందుకంటే బంగారంపై ప్రజలకు నమ్మకం చాలా ఎక్కువ. గోల్డ్కి ఉన్న విలువ కేవలం మార్కెట్లో నిర్ణయించేలా ఉండదు. దానికి ఓ సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అందుకే కేంద్ర బ్యాంకులు సైతం తమ రిజర్వుల్లో డాలర్ల కన్నా ఎక్కువగా బంగారాన్ని నిల్వ చేసుకుంటాయి. అందుకే బంగారాన్ని సేవ్ హెవెన్ అసెట్ అంటారు. ఇప్పుడు ఇదంతా చూస్తున్న ప్రజలకు బంగారంపై ఆసక్తి పెరిగిపోయింది. దీంతో బంగారం ధరలు గాల్లో తేలిపోతున్నాయి. ఏకంగా 10 గ్రాముల గోల్డ్ ధర 95,000 దాటేసింది. ఇది ఇండియా చరిత్రలో ఎన్నడూ చూడని రికార్డు ధర. కేవలం ఒక్క నెలలోనే బంగారం ధరలు దాదాపు 10% పెరిగాయి. 2024లో ఇదే సమయానికి 10 గ్రాముల గోల్డ్ ధర 68,000 రూపాయలుగా ఉంది. ఇప్పుడు ఇది ఏకంగా 40% పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో 1 ఔన్స్ బంగారం ధర $2,300 దాటింది. ఇదే ట్రెండ్ కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే బంగారం ధరలు 98,000 దాటడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ వేగం మరింత పెరిగితే మరో 2-3 నెలల్లో 10 గ్రాముల బంగారం ధర 1,00,000 మార్కును తాకడం కూడా ఖాయమే. అంతేకాదు, అంతర్జాతీయంగా గోల్డ్పై పెట్టుబడులు పెరుగుతూనే ఉంటే ఈ ధరలు ధోనీ స్టైల్లో పరిగెత్తే అవకాశం ఉంది. ఇంతకీ బంగారం ధరలు ఇంతగా ఎందుకు పెరుగుతున్నాయి అన్నది అందరికీ కలిగే డౌట్. నిజానికి దీని వెనుక చాలానే కారణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, యుద్ధ భయాలు, చైనా, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, డాలర్ బలహీనపడ్డం లాంటి అంశాలు ఇందులో ప్రధానమైనవి. ఇటు చైనా, రష్యా లాంటి దేశాలు తమ డాలర్ ఆధారిత నిల్వల్ని తగ్గించి బంగారంపైనే దృష్టి పెట్టాయి. అలాగే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి అన్న ప్రచారంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల కంటే గోల్డ్ పైనే ఫోకస్ పెట్టారు. అంతర్జాతీయంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ETFs కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఇవన్నీ కలిసిపోయి గోల్డ్పై డిమాండ్ విపరీతంగా పెంచాయి. డిమాండ్ పెరిగితే డైరెక్ట్గా ధరలు పెరగడం సహజం. అందుకే ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ETFలు నేరుగా బంగారాన్ని కొనకుండా గోల్డ్కు లింక్ ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెడతాయి. ఈ ఫండ్స్ బలంగా బంగారంపైనే ఫోకస్ పెడుతున్నాయి. దీనివల్ల మార్కెట్లో డిమాండ్ మరింతగా పెరిగిపోతుంది. ఎందుకంటే ETFలు ఒకసారి కొనుగోళ్లు మొదలుపెట్టాయి అంటే అది పెద్ద పెట్టుబడిదారులకు ఒక సంకేతంలా మారుతుంది. ఇదే మంచి టైం అనే ఫీలింగ్ వాళ్లలో కలుగుతుంది. ఇలా ఒకదాని వెంట మరొకటి వచ్చినట్లు గోల్డ్ మార్కెట్లో ఒక ర్యాలీ నడుస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్లోని ఇన్వెస్టర్లు గోల్డ్కి ప్రత్యామ్నాయంగా కనిపించే అన్ని మార్గాలను పక్కన పెట్టి మళ్లీ బంగారానికే మొగ్గు చూపుతున్నారు. దీని కారణంగా గోల్డ్కు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ మరింతగా దూసుకుపోతుంది. అలాగే ఇండియాలోనూ ప్రజల మూడు మారుతోంది. సాధారణంగా పెళ్లిళ్లు, పండుగల సమయంలోనే బంగారం కొనే ప్రజలే ఇప్పుడు పెట్టుబడి దృష్టితోనూ దానివైపు చూస్తున్నారు. ఇది కొంతకాలం కొనసాగితే బంగారం ధరలు ఒక కొత్త మైలురాయిని టచ్ చేయడం ఖాయం. అంటే ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. మార్కెట్లు ఎలా మారినా, ప్రపంచం ఎటు తిరిగినా బంగారం మాత్రం ఎప్పుడూ బంగారమే.